అప్పుడు నన్ను పోలీసులు అయితే ఆపేశారు. సో నేను అప్పుడు పోలీసుల మీద కూడా అరిచేసాను, అలా కొట్టద్దమ్మా అంటేనేమో చచ్చిపోయింది మీ అమ్మ అయితే మీకు ఆ పెయిన్ ఏంటనేది తెలుస్తుంది, మా అమ్మ కాబట్టి నాకు తెలుసు మీకు తెలీదు అనేసి వాళ్ళతో కూడా నేను గొడవాడాను అనమాట. సో ఇంకా అక్కడే 12 ఆ టైం అయిపోతుంది అనమాట పోలీస్ స్టేషన్లోనే. ఇంకా కేసు అయి ఫైల్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసారండి. అరౌండ్ 12 ఆ టైం అయితే అవుతుంది. సో అప్పటికే ఇంటికి అయితే మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇంకా ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి కూడా వెళ్ళలేదు. సో సగం రోడ్లో ఉండగానే మా పిన్ని వాళ్ళు కూడా అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసేసారనమాట నా దగ్గరికి అయితే. సో అమ్మకి కూడా ఇంకా మధ్యాహ్నం 2 ఆ టైం అవుతుంది. సో పోస్ట్ మార్టం కూడా చేయలేదన్నమాట. పోస్ట్ మార్టం కూడా చేయకుండానే తీసుకొచ్చేసారు ఇంటికైతే. సో పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇంటికే తీసుకొచ్చేసారనమాట. ఆ నెక్స్ట్ డే మా పెద్దమ్మ వాళ్ళు వస్తారని చెప్పేసి ఒరిస్సా నుంచి ఇంకా అక్కడే అమ్మనైతే ఉంచారు. ఇంకా అసలు నాకు ఏం తెలియదండి, మా వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారనమాట. బికాజ్ వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి. ఎందుకంటే పొలిటీషియన్స్తో మనం పెట్టుకోవడం అనేది అంత మామూలు మాట కాదనమాట. ఏమైనా చేయాలి అంటే అప్పుడే చేయాలి. నాకైతే అసలు అంతగా ఏం తెలియదు అనమాట. అసలు ఆ సిచ్యువేషన్లో నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నాకు టోటల్ బ్లైండ్ అనమాట. ఏం తెలియదు, అసలు ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా నా బాధలో నా ఏడుపులో నేను ఉన్నాను. ఇంకా అమ్మ తప్ప నాకు ఎవ్వరూ లేరు. సడన్ గా అక్క లేదు, నాన్న లేరు, అమ్మ లేదు, చెప్పుకునేదానికి నా వాళ్ళంటూ ఎవ్వరు లేరనమాట. ఇంకా అక్కడ అమ్మనైతే తీసుకొచ్చేసారు. ఇంకా అప్పటికి కూడా నాకు ఏం తెలియదు అనమాట. ఇంకా ఆ ఉండిన నెక్స్ట్ డే అయితే ఇంకా నెక్స్ట్ డే వరకు ఉంచారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మకైతే తీసుకెళ్ళిపోయారండి. ఇంకా అప్పటికే పెళ్లి కార్డులు కొట్టించేయడము ఇంకా అంతా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అసలు పెళ్లి జరుగుతుందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. సో అసలు పెళ్లి అవుతుందా లేదా అనే విషయం అయితే ఎవ్వరికీ తెలియదు అండి. అంత సస్పెన్సే అనమాట. సో నాకు కూడా కాదు, ఎవ్వరికీ తెలియదు. సో ఇంకా నెక్స్ట్ డే అమ్మని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాతో ఎవరు ఉంటారు? 12 రోజుల వరకు నేను ఒక్కదాన్నే ఉండాలా, నాకేం తెలియదు అనమాట. అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అత్త, మా అన్నయ్య వీళ్ళ వరకు అయితే ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ ఇంకా మేనత్తలు వీళ్ళందరూ కూడా డైలీ అక్కడే కావడంతో డైలీ ఇంటికి వస్తుండడం వెళ్తుండడం చేసేవాళ్ళు అనమాట 12 రోజుల వరకు కూడాను. ఇంకా అమ్మ లేదు, ఎవరూ లేదు, నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేను. సో ఇంకా అందరూ కూడా నాకు తీసుకెళ్ళడానికి అయితే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఇంకా అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకు తీసుకెళ్ళాలి, బికాజ్ ఒక పెళ్లి కానీ ఆడపిల్లని తీసుకెళ్ళాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఒకవేళ పెళ్లి కాకపోతే బర్డెన్ వాళ్ళ మీద పడిపోతుందేమో, వాళ్ళు ఎక్కడ పెళ్లి చేయాలి అనేసి కంపల్సరీ ఆలోచిస్తారు. అది వీళ్ళే కాదు, మా వాళ్ళనే కాదు, ఎవరైనా ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకే అర్థం కాదనమాట. సో ఎవరు కూడా తీసుకువెళ్ళడానికి అయితే ముందుకు రాలేదు. అప్పుడు ఇంకా సామాన్లన్నీ ఇంకా నేను ఆ ఇంట్లో ఎలానో ఉన్నాను, సామాన్లన్నీ ఇంకా ఏం చేస్తాను. ఓకే, ఎవరికి కావాల్సినవి వాళ్ళు అయితే సామాన్లు అయితే తీసేసుకున్నారు, కొంతవరకు అయితే ఉంచాము. ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు, టీవీ కానివ్వండి, ఇంకా మంచాలు కానివ్వండి, ఫ్యాన్ బీరువా, ఇంకా ఎవరికి కావాల్సినవి ఇంకా ఇంటి నిండా సామాన్లు అనమాట. సో ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. బట్ నన్ను తీసుకువెళ్ళడానికి మాత్రం ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. సో అప్పుడైతే ఇంకా మా అక్క అండి, తను మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. సో తను ఒక్కటే అందనమాట, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఎవరు నాకు సామాన్లు ఏమి వద్దు కానీ పుష్ప మా ఇంటికి వస్తే చాలు అనేసి అన్నారు. సో ఇంకా 1 month ఇంకా చెప్పాలి అంటే మా అక్కకి కూడా హెల్త్ అస్సలు బాగోదనమాట. అస్సలు అంటే అస్సలు బాగోదు. సో 3-4 years నుంచి, బిఫోర్ 3-4 years నుంచి కూడా తను హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది. తను ఆ మాట అనింది అనమాట. అంత బాగున్న వాళ్ళు కూడా ఎవరు ఒక మాట అనలేదు. సో తనైతే తీసుకొని వెళ్తాననేసింది. ఇంకా అక్కడ భోజనాలు అవుతున్నాయి. 12వ రోజు మధ్యాహ్నం 3-4 టైం అవుతుంది. సో ఆ టైంకి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకూడదు కాబట్టి నన్ను అయితే ఒక మందిరంకి అయితే తీసుకెళ్లారండి. అదే గుడికి అనమాట. అక్కడ దండం పెట్టించేసి మా పెద్దత్త వాళ్ళ ఇంట్లోనూ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనూ, మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అయితే అడుగు పెట్టించేసుకున్నారు. సో ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి మా చిన్నత్త వాళ్ళ ఇంట్లోనైతే నేను ఆ రోజు పడుకున్నాను అనమాట.
సో నెక్స్ట్ డేకి అయితే మార్నింగ్ వచ్చేసి మా అక్క అయితే నన్ను వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయింది. సో ఇంకా అక్కడే 1 month వరకు నేను ఇంకా ఆ తర్వాత అసలు పెళ్ళి అవుతుందో లేదో ఎవరికి కన్ఫర్మ్ లేదు. సో నేను ఇంకా అక్కడే ఉన్నాను అనమాట. అంత బాగోని సిచ్యువేషన్లో ఆ పర్సన్ అంటే మా అక్క నన్ను తీసుకెళ్ళడం అనేది నిజంగా, ఇంకోటి చెప్పాలి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు ఎందుకు దూరం అయిపోతారో తెలియదు. ఇప్పుడు కూడా మా అక్క కూడా లేదనమాట. సో తను కూడా చనిపోయింది. సో ఇంకా అప్పటికి నాకు తెలియదండి అతను యాక్సిడెంట్ చేసింది. ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కారు డ్రైవర్ మీద కేసు పెట్టాను. కారు ఇన్సూరెన్స్ కంపెనీ మీద 3 కేసులు అయితే పెట్టాను అనమాట. సో 3 కేసులు పెట్టిన తర్వాత నాకు ఒక 3 months తర్వాత అయితే ఇలా యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి నాకైతే తెలిసిందండి. సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలీదు. నేను లాయర్తో మాట్లాడాను. లాయర్ కూడా అసలు అంటే పట్టించుకునే సిచ్యువేషన్ అనమాట. నువ్వేం చేయగలమమ్మా ఇప్పుడు, సో మన దగ్గర ఆధారం లేదు, మనం ఏం చేస్తాము అనేసి ఇంకా లాయర్ కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. సో నేను ఎలాగైనా వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళతో ఎలా అయినా నేను మాట్లాడాలి అని చెప్పేసి నేను పర్సన్ నేమ్ అయితే నేను చెప్పలేకపోతున్నాను. బికాజ్ వాళ్ళు ఎమ్మెల్యే, పొలిటీషియన్, ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు. సో సగానికి సగం మంది దరిద్రులే ఉంటారు. నేను ఈ మాట షార్ట్స్లో కూడా చెప్పానండి. సో డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పేస్తే తర్వాత నా పొజిషన్ ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మీ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. సో నేను అందుకే వాళ్ళ పేరు అయితే బయట పెట్టడం లేదు. సో ఇంకా ఇలా అయిన తర్వాత నాకు 3 months తర్వాత తెలిసింది. నేను చాలా వరకు మాట్లాడాను. అప్పుడు కూడా నేను ఇంకా నాతో వాళ్ళు వాదించేశారు. యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి కాదు, సో మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, అది ఇది అని చెప్పేసి నాతో ఇంకా వాదించేశారనమాట. నాతో వాదనకి దిగారు. సో ఇంకా నాకు ఏం చేయాలో కూడా తెలియదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. సో నేను వెళ్ళి ఫైట్ చేయలేను. సో ఇంకా నేను ఆ తర్వాత ఇంకా వాళ్ళనైతే నేను ఏం మాట్లాడలేకపోయానండి. కేసు అయితే ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. మా అమ్మ చనిపోయి ఇప్పటికి 6 years అవుతుంది. సో 6 years నుంచి ఇప్పటి వరకు కూడా కేసు అయితే అలా రన్ అవుతుంది అనమాట కోర్టులో. సో ఇంతవరకు కూడా ఎటువంటి తీర్పు కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు వాయిదా ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది అనేసి లాయర్ చెప్తారు. కానీ ఇంతవరకు కూడా నాకు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎటువంటి సొల్యూషన్ కూడా దొరికింది లేదు. సో నేను కూడా ఇంకా మరి అంతగా పట్టించుకోలేదన్నమాట. సో ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుందండి. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నా పెళ్ళి ఎలా జరిగింది, సో మొత్తం స్టోరీ అంతా నేను మీకు చెప్తాను. సో ఖచ్చితంగా అయితే నేను ఎమ్మెల్యే పేరైతే బయట పెట్టలేనండి, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, పొలిటీషియన్స్ కాబట్టి. సో నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పేరు బయటకు వస్తే ఇంకా తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఒక్కటి ఆలోచించండి, పెళ్ళి ఫిక్స్ అయిపోయి ఇంకా అందరూ కూడా అన్నారనమాట, అసలు అంతా సినిమా స్టోరీలా ఉంది. తల్లి అక్క సడన్గా చనిపోవడం, తండ్రి సడన్గా చనిపోవడం, వాళ్ళ అమ్మ సడన్గా చనిపోవడం మొత్తం కూడా ఒక సినిమా స్టోరీలానే ఉంది అన్నారు. నిజంగా నాకు ఒకసారి అలానే అనిపిస్తుందండి, నాది మొత్తం ఒక సినిమా స్టోరీలానే ఎప్పుడు కూడా రన్ అవుతుంది అనేసి. ఇవే కాదు, ఇంకా నా లైఫ్లో చాలా ట్విస్ట్లు అనమాట. సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అమ్మనే నన్ను కష్టపడి పెంచింది అనమాట. సో చదివించింది, కష్టపడి పెంచింది. మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా వీళ్ళతోనే అలా ఉండేది. అంత హ్యాపీగా నా పెళ్లి కోసం చాలా ఎదురు చూసింది మా అమ్మ అయితే. సో లాస్ట్కి ఆ పెళ్లి చూడకుండానే చేసేసారు. సో తనైతే ఎంతో ఆశగా ఉందండి, నా కూతురు పెళ్ళి అవుతుంది అనేసి అందరితో కూడా చెప్పుకునేదనమాట. లాస్ట్కి ఆ కూతురు పెళ్లి చూడకుండానే సో ఆ దేవుడైతే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్, పార్టీలో ఉన్నారు. సో ఎవరికైనా సరే భయం వేస్తుంది కదండి, అమ్మో ఇలా వెళ్తే కనుక ఏమవుతుందో, ఏమంటారో అనేసి చాలా మందికి భయం వేస్తుంది. ఇంకా సడన్గా ఇంకా అక్కడ మేము కళ్యాణ మండపం కూడా క్యాన్సిల్ చేసేసాము. నా పెళ్లి కార్డులన్నీ కూడాను కృష్ణానదిలో అయితే కలిపేశారనమాట. సో నా పెళ్లి కార్డులన్నీ కూడా ఇంకా ఎవ్వరికి కూడా పంచలేదు, అన్నీ కూడా కృష్ణానదిలో అయితే కలిపేశారు. ఇంకా పెళ్లి వంట మనిషికి మాట్లాడారు, పెళ్లి కుకింగ్ కోసం వాళ్ళకి మాట్లాడారు, వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసేసారు. అలాగే కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం అనమాట, సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు అనమాట. టోటల్ ఇంకా అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో
ఒక 1 మంత్ వరకు నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, వాళ్ళ ఇంట్లోనే తిన్నాను, ఉన్నాను, పడుకున్నాను కూడాను. సో నా పెళ్ళి ఎప్పుడైంది, ఎలా అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేస్తానండి. ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటున్నానండి, కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వాంటెడ్గా కమెంట్స్ చేస్తున్నారు, మీరు ఇదంతా కావాలని చెప్తున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తల్లి గురించి ఎవడు కూడా దరిద్రులు లాంటి వాళ్ళు అయితే కావాలని చెప్తారేమో కానీ తల్లి గురించి ఎవ్వరు కూడా కావాలని చెప్పరు. సో ఫస్ట్ అయితే అదొక్కటి గుర్తుపెట్టుకోండి.